రేపే ఇంటర్నేషనల్ యోగా డే. ప్రధాని మోదీ రాబోతున్నారు. వైజాగ్ 5 లక్షల మంది పాల్గొనబోతున్నారు. ఆ ప్రోగ్రాంలో ఆంధ్రప్రదేశ్ పేరు ప్రపంచవ్యాప్తంగా వినిపించాలని ఏపీ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా ఈ ప్రోగ్రాంని కండక్ట్ చేస్తోంది. విశాఖ నగరం అంతర్జాతీయంగా కనిపించాలి అనుకుంటోంది. ఆ స్థాయిలో ప్రోగ్రాం ఫిక్స్ అయింది. మరి ఏర్పాట్లు ఎలా ఉండాలి? 5 లక్షల మందితో యోగా అంటే సాధారణ విషయం కాదు. అందుకు అనుగుణంగానే వైజాగ్ తీరంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. యోగాంధ్ర కోసం విశాఖలో భారీ ఏర్పాట్లు చేశారు. ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా 5 లక్షల మందితోటి యోగా చేస్తున్నారు. ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు 30 కిలోమీటర్ల స్ట్రెచ్ ఏర్పాటు చేశారు. 326 కంపార్ట్మెంట్ సిద్ధం చేసేది ఏపీ ప్రభుత్వం. రికార్డులో నెలకొల్పాలన్న దిశగా ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. సాయంత్రం విశాఖ చేరుకోబోతున్నారు ప్రధాని మోదీ. నిఘా నీడలో విశాఖ నగరం. ప్రధాని ప్రయాణించే రూట్లో హై అలర్ట్ ఉంది. బీచ్ రోడ్లో 2000 కెమెరాలతోటి అడుగడుగున నిఘానుంచారు. 12,000 మంది పోలీసులతోటి భద్రత ఏర్పాటు చేశారు. ఎస్పీజీ, ఎన్ఎస్జీలను అనుసంధానిస్తూ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశారు. వికసిత్ భారత్ లక్ష్యంలో యోగాంధ్ర కూడా భాగమంటున్నారు ఏపీ మంత్రి సత్యకుమార్. ఆయన వ్యాఖ్యల పూర్తి సారాంశం విశాఖ నుంచి మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందిస్తారు. ప్రస్తుతం మనతో ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నారు. సార్, సాధారణంగా యోగా అంటే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ప్రాక్టీస్ రెగ్యులర్గా చేసి వెళ్తాం అనుకుంటాం. కానీ అందరి ఇంటర్నేషనల్ అటెన్షన్ రేపు డ్రా చేయబోతున్నాం. కోర్స్ ఇప్పటికే దాదాపు 10 సంవత్సరాల నుంచి అట్లాంటి ప్రాక్టీస్ రెగ్యులర్గా చేస్తున్నాం. ఈసారి పర్టికులర్గా వైజాగ్ మన తెలుగు రాష్ట్రానికి రావడం, మీరందరూ భాగస్వామ్యం కావడం ఎట్లా ఉంది? దీన్ని ఎలా చూస్తారు? చాలా సంతోషంగా ఉంది. యోగా ఈనాటిది కాదు, తరతరాలుగా ఉంది. మన పూర్వీకులు మనకు వారి అనుభవాన్ని అంతా రంగరించి మేళవించి మనకు అందించిన అద్భుతమైన వారసత్వ సంపద యోగా. యోగాలో వల్ల యోగా కారణంగా ప్రయోజనాలు కానీ ఆరోగ్యపరమైన లబ్ధి కానీ ప్రజల్లో ఇవాళ విస్తృతంగా పోయింది. కాబట్టి ప్రపంచ దేశాలు వీటిని పాటిస్తున్నాయి. గతంలో దీన్ని ఏదో ఒక మత సంబంధిత విషయంగా చూసేవాళ్ళు. ఇవాళ వీటిని సైన్స్గా గుర్తించారు. కాబట్టి ఇంత ప్రాచుర్యం వచ్చింది. అయితే 11 సంవత్సరాలు ప్రధానిగా నరేంద్ర మోడీ గారు పూర్తి చేసుకున్న సందర్భంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలనే ఉద్దేశంతో విశాఖపట్నంలో చేపట్టడం జరిగింది. దీంట్లో భాగంగానే విస్తృత ఏర్పాట్లు చేయడం, ప్రజల్లో నెల రోజులుగా థీమ్ బేస్డ్ యోగా కానీ వివిధ కార్యక్రమాలు కానీ అన్ని సమాజంలో అన్ని వర్గాల్ని ఒకటి చేసి వారి భాగస్వామ్యం ఉండేలాగా చేసిన ప్రయత్నాల కారణంగా అవగాహన పెరగడమే కాకుండా పెద్ద ఎత్తున స్పందన కూడా, సానుకూల స్పందన కూడా ప్రజల నుంచి వస్తుంది. సాధారణంగా ఏదైనా ఒక పెద్ద ప్రాజెక్టు రాష్ట్రానికి వచ్చినప్పుడు, లేకపోతే పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వచ్చినప్పుడు, పెట్టుబడులు పెట్టినప్పుడు ఇట్లాంటి పెద్ద ఎత్తున పండుగ వాతావరణం కల్పిస్తుంటుంది. కానీ ఇప్పుడు అంతకు మించి ఇంత అటెన్షన్, అంటే దాని ద్వారా ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? అందరినీ రెగ్యులర్గా దీన్ని కంటిన్యూ చేయడానికి కేవలం ఒకరోజు దాని కార్యక్రమంగా కాకుండా దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు? దాంట్లో భాగంగానే నెల రోజులుగా విస్తృతంగా ఇన్ని పెద్ద ఎత్తున ప్రోగ్రాంలు చేయడం, ఇంతమందిని భాగస్వాములు చేసే ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇది ఒక రోజుకు పరిమితం చేయకుండా దీన్ని ఒక దైనందిన జీవితంలో భాగం చేయాలని, ఒక అంతర్భాగంగా చేసుకోవాలని. ప్రతిరోజు మనం నిద్రకి, భోజనానికి, ఇతర పనులకి, లేదా చదువుకో లేదా టీవీ చూడడానికి ఏ రకంగా సమయాన్ని కేటాయిస్తామో యోగా కూడా కనీసం 1 గంట యోగా ప్రాణాయామానికి కేటాయించడం వల్ల శారీరక ఆరోగ్యమే కాకుండా మానసిక వికాసం కూడా కలుగుతుంది. విద్యార్థులు అయితే ఏకాగ్రత పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ఒక బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దబడతారు. ఒక జీవన విధానం ఇది. దీన్ని ప్రాక్టీస్ చేయడం ద్వారా మానసికంగా అందరూ శక్తివంతులు అవుతారు. దాని ద్వారా ఒక ఆరోగ్యకరమైన సమాజాన్ని సృష్టించేందుకు వీలవుతుంది. ఇది కేవలం ఒక్కరోజు కార్యక్రమంగా కాకుండా కరికులంలో చేర్చి విద్యార్థులకి నిరంతరం దీన్ని ప్రాక్టీస్ చేయించే ప్రయత్నం చేస్తాం. అలాగే సమాజంలో అన్ని 60 రకాల ప్రజలకి దీన్ని దగ్గర తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. సో దీనికి ఇంత పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో అటెన్షన్ పెరగడం, ఇంత పెద్ద ఎత్తున రెస్పాన్స్ రావడం మాత్రం ఆనందంగా ఉందని మనిషి చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సుధీర్తో ఈశ్వర్, TV9 వైజాగ్ నుంచి.